ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందో చెప్పలేము. రెండు, ఒకటి హెరిడేటరీ, ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఉండుంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో హెరిడేటరీ ఆస్తమా ఒక రీజన్. అంటే ఇది కాన్జెనిటల్, అంటే మనం చెప్పలే, వాళ్ళకి బై బర్త్ వచ్చేసి ఉంటుంది. రెండవది మనం పెరిగే వాతావరణం లేదా చుట్టూ ఉండే సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, డస్ట్ వల్ల, పోలెన్ వల్ల, పుప్పొడి అని అంటారు, పోలెన్ వల్ల కొన్ని రకాల ఎలర్జీస్ మీరు గమనించండి. కొంతమందికి ఈవెన్ మనము ఒత్తి వెలిగిస్తూ ఉంటాము, ఆ పొగ కూడా వాళ్ళకి పడదు, వాళ్ళకి విపరీతంగా వీజింగ్ అంటే తుమ్ములు వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తాయి. ఇంకొంతమందికి సెంట్ వాసన అంటే పడదు, ఒకలాంటి పెర్ఫ్యూమ్, అది ఏ పెర్ఫ్యూమ్ ఉన్నా కూడా, ఇట్ కుడ్ బి ఆర్గానిక్ ఆర్ ఇట్ కుడ్ బి ఇన్ఆర్గానిక్, కెమికల్ ఉన్నా ఏది ఉన్నా కూడా వాళ్ళకి సడన్గా తుమ్ములు రావడం, దగ్గు రావడం అని ఉంటుంది. అంటే వీళ్ళకి ఈ బయట ఉండే ఎక్స్టర్నల్ ఇలాంటి చిన్న చిన్న పుప్పొడి ద్వారా కానీ, డస్ట్ మైట్స్ వల్ల కానీ, మీరు పడుకొని లేస్తారే మీ బెడ్ని క్లీన్ చేయకపోయినా కానీ, ఇలాంటి చిన్న చిన్నవి చాలా సెన్సిటివ్ కూడా, అంటే అంత సెన్సిటివ్గా ఉంటాయి మీ ఇన్హేల్ ఎగ్జేల్ చేసే, అంటే నాసిక ద్వారా మీరు తీసుకునే ఇన్హేల్ ఎగ్జేల్. ఇలాంటి రీజన్స్ వల్ల వీళ్ళకి ఆస్మా అనేది ఉత్పన్నమై ఉంటుంది, ప్రొడ్యూస్ అయి ఉంటుంది. సో రీజన్స్ ఏమున్నా కూడా అది ఫస్ట్ వే అయి ఉండొచ్చు, సెకండ్ వే అయి ఉండొచ్చు. ఫస్ట్ వచ్చి బై బర్త్ ఉండొచ్చు, సెకండ్ మీరు పెరిగిన వాతావరణం, చుట్టూ ఉండే అదర్ ఫ్యాక్టర్స్ వల్ల మీకు ఆస్మా అనేది వచ్చి ఉండొచ్చు.